కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ రోజున భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు కార్మిక సమస్యలపైన ధర్నాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నాం. కనీస పెన్షన్ను 13 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము, గత ప్రభుత్వము ఎమ్మెల్యే ఎంపీలకు కనీస వేతనాలు లక్షల్లో పెంచారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కూడా కనీస వేతనాలు పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకవైపు ఈఎస్ఐ సేవలు లేవు, ఈఎస్ఐలో కనీసం రియంబర్స్మెంట్ లేదు. ఈఎస్ఐకి సంబంధించినటువంటి కార్మికులు వైద్యానికి పోతుంటే కనీసం రియంబర్స్మెంట్ ఇవ్వలేనటువంటి దుస్థితి. కేంద్రం ఒక ఐపీకి 3,000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఖజానాకు వాడుకుంటుంది కార్మికుల యొక్క పైసను. అది వెంటనే బేషరతుగా ఏదైతే ఈ కార్మికుల ఈఎస్ఐ డబ్బులను అంది కూడా కార్మికులకు వర్తించే విధంగా చట్టం తీసుకురావాలి. అదేవిధంగా ఎన్నికలలో బీడీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా 2,000 జీవన భృతి కాదు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున దాని ఊసు కూడా ఎత్తడం లేదు. అట్లాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ 1,000 రూపాయల నుండి 5,000 రూపాయలు పెంచాలని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు కూడా ధర్నాలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో బీడీ కార్మికుల కనీసం వైద్యం లేదు. పక్కకున్నటువంటి ఆసుపత్రిని వెంటనే ఈ యొక్క ఈ కేంద్ర మంత్రి వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికుల దవాఖానాను 100 బెడ్డెడ్ హాస్పిటల్గా వెంటనే అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా కనీస వేతనాల జీవోలను ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల యొక్క పరిస్థితిని ఈ రోజున అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎమ్మెల్యే ఎంపీల యొక్క వేతనాలు పెరిగినాయి తప్ప కార్మికుల యొక్క వేతనాలు పెరగడం లేదు. కాబట్టి వెంటనే కార్మికుల సమస్యలపైన కార్మిక మంత్రిగా మొన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ప్రకటించినటువంటి వెంకటస్వామి గారు వెంటనే చర్య తీసుకొని కనీస వేతనాలు పెంచాలి, కార్మికులందరికీ కూడా ఆంక్షలు లేని జీవన భృతిని అమలు చేయాలని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తా ఉంది. అది కూడా ఇవ్వడం లేదు. అట్లాగే ఈపీఎఫ్ కనీస పెన్షన్ ఏదైతుందో 1,000 రూపాయల నుంచి 5,000 వరకు పెంచాలని చెప్పి, అట్లాగే ఆటో డ్రైవర్లు ఏదైతుందో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆటో డ్రైవర్లకు ఇవ్వడం లేదు. చాలా హామీలు ఇచ్చినటువంటి కార్మికుల పక్షాన ఇచ్చినటువంటి హామీలను రాష్ట్ర ప్రభుత్వం పక్కకు పెట్టిన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాల కార్యక్రమం తీసుకున్నాం. 14 ఈరోజు ఇక్కడ చేసినాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి అభ్యర్థులు